ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ జేసీఐ రాజమండ్రి మరియు ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి సంయుక్తంగా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కొరకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ను రాజమండ్రి యావ రోడ్లో గల వాంబే గృహాల నందు ఉన్న ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంపు జేసీఐ రాజమండ్రి సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ మెగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ని ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపు ద్వారా ప్రత్యేకించి పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దృష్టి సాధించడం జరిగిందని ఎండీ అమీర్ పాషా వివరించారు. ఈ హెల్త్ క్యాంప్లో పిల్లలకు జనరల్ హెల్త్ చెకప్తో పాటు ఊపిరితిత్తుల పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, చర్మ వ్యాధులు వాటిపై ప్రత్యేక దృష్టి సాధించడం విశేషం. దగ్గరికి వెళ్ళినా చాలా స్ట్రైట్గా పెట్టాలి. Look. $250 का 240 गट्टी कोटाली सर 250 पास నైట్ కూడా బ్రష్ చేయాలి. చాలా కూర్చోండి. ఇది ఇలా పెట్టి ఇక్కడేమో ఇలా కంటిన్యూ రిజిస్ట్రేషన్ పంపిస్తున్నాం. అదేమో లాంగ్ అలా వచ్చేసి ఇక్కడ మనం ఇంకా సింగిల్ టైం సార్ 2 వచ్చింది. మళ్ళీ పెట్టుకుని నమస్తే అండి. నేను డాక్టర్ సంకా పాపారావు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీ నిత్య క్లినిక్ దానవేపేట. ఇవాళ జేసీఐ రాజమండ్రి తరఫున సెకండ్ సండే 9వ తారీఖు మనం ఇక్కడ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం చిల్డ్రన్కి. ఇందులో ముఖ్యంగా ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేడం వచ్చారు, డెంటల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ జాక్సన్ సార్ వచ్చారండి. మొత్తం 75 మెంబర్స్కి స్క్రీనింగ్ చేయడం జరిగింది. నేను పల్మనాలజీ డిపార్ట్మెంట్ నుంచి PEFR చెక్ చేశాను, పల్సర్. పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నుంచి
సార్ భాస్కర్ రాజు హాస్పిటల్ నుంచి వచ్చారండి సార్. సో ఇవాళ చిల్డ్రన్ని ఎర్లీగా వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం చిల్డ్రన్ని కాన్సన్ట్రేట్ చేశాం. మేము జేసీఐ ఆర్గనైజేషన్ రాజమండ్రి నుంచి వచ్చామండి. అనీషా ఆఫ్థల్మాలజిస్ట్ పివైఎన్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు చిల్డ్రన్స్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఒక దగ్గర 70 మెంబర్స్ వచ్చి ఉంటారు. సో వాళ్ళందరికీ విజువల్ ఎక్యూటీ, యాంటీ సెగ్మెంట్ అండ్ కలర్ విజన్ చూసాము. కొంతమందికి వచ్చేసి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయి. అండ్ యూజువల్గా 7 years వాళ్ళు డిటెక్ట్ చేయలేదు. స్కూల్ గోయింగ్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అబ్జర్వ్ చేసి చెప్తారు. అప్పటికి రిఫ్రాక్టివ్ పవర్ బాగా పెరిగిపోయి దే విల్ బి ఎఫెక్టెడ్, ఆంబ్లియోపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే విజన్ లాస్ ఉంటుంది. సో ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే ముందే ఆ విజన్ లాస్ మనం డిటెక్ట్ చేసి వీ కెన్ గివ్ స్పెక్టికల్స్. అప్పుడు ఆ ఆంబ్లియోపీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీస్ క్యాంప్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు ద చిల్డ్రన్ని స్పెసిఫిక్గా ఫోకస్ చేయడానికి కారణం ఏముందా మేడం ఈరోజు? యూజువల్లీ చిల్డ్రన్ని ఐ ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళరు, బికాస్ వాళ్ళు కంప్లైంట్ చెయ్యరు కాబట్టి. అడల్ట్స్ అంటే నాకు కనిపించట్లేదని వాళ్ళు చెప్పి వాళ్ళు వెళ్తారు. చిల్డ్రన్ యూజువల్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు అలా కనిపించాలని కూడా తెలియదు కదా. సో అలా క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు మనం ముందే చెక్ చేస్తాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. జనరల్గా అడల్ట్స్ క్యాంప్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి, పెద్దవాళ్ళకి ఎక్కువగా క్యాంప్స్ జరుగుతూ ఉంటారు. మరి అలాంటిది వాళ్ళు ప్రత్యేకించి పిల్లలకి ఫోకస్ చేయడానికి అలా కారణం ఏమైనా ఉందండి? అదేనండి, అడల్ట్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, నాకు ఇలా కనిపించట్లేదని వాళ్ళు చెప్పి హాస్పిటల్కి వస్తారు. చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళకి అసలు ఇంత కనిపించాలి అని కూడా వాళ్ళకి తెలియదు కదా. చిల్డ్రన్కి వాళ్ళ ఇంటికి కంప్లైంట్ చేయరు నాకు ఇలా కనిపించట్లేదని. అండ్ మోస్ట్ చిల్డ్రన్ షై ఫీల్ అవుతారు ఇలా నాకు కనిపించట్లేదని చెప్పడానికి కూడా. సో ఇలా చెక్ చేస్తే మనం ముందే. జేసీఐ రాజమండ్రి ఆర్గనైజేషన్ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కమ్యూనిటీ డెవలప్మెంట్లో, సొసైటీలో జరుగుతున్న ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జేసీఐ రాజమండ్రి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతుంది. దాంట్లోనే భాగంగా ఈరోజు పిల్లలకి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా రాజమండ్రి మారుమూల ప్రదేశమైనటువంటి గ్రామీణ గృహాలైనటువంటి ప్రదేశంలో అక్కడ చాలామంది పిల్లలు అన్హైజీన్గా ఉంటారు. ఆ పిల్లలకి మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి కంటి పరీక్షలు, అలాగే జనరల్ హెల్త్ చెకప్, స్కిన్కి సంబంధించి కావచ్చు, అలాగే పల్మనాలజీ, హార్ట్, లంగ్స్ యొక్క కెపాసిటీ, కానీ దాంతోపాటు డెంటల్ సంబంధించింది కూడా ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ అని ఉందండి. ఆ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్లో జేసీఐ రాజమండ్రి వారు ఈరోజు క్యాంప్ పెట్టారు. సుమారు ఈ క్యాంప్కి 100 మంది పిల్లలు, మరో 20 మంది పెద్దలు కూడా ఈ క్యాంప్ యొక్క బెనిఫిట్స్ని వాళ్ళు పొందడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఈ డాక్టర్స్ని ఫెసిలిటేట్ చేసిన మరియు ముఖ్యమైనటువంటి జేసీఐ రాజమండ్రి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే జేసీఐ ఆర్గనైజేషన్ కూడా, అలాగే లచ్చిరెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాజమండ్రి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు నేను మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నిజంగా పిల్లలకి చాలా బెనిఫిట్ జరగాలని మాత్రం జరిగిందండి. వీళ్ళు ఇదే ఓపీకి వెళ్ళుంటే కేవలం ఇవన్నీ చూపించుకోవడానికి 2000 రూపాయలు ఒక పిల్లలకి ఓపీ అవుతుంది. ఇవాళ 2000 ఖర్చు కూడా జరగకుండా పిల్లలపై 9 పైసా భారం పడకుండా ఉచితంగా కళ్ళజోడులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవసరమైతే డెంటల్కి మైనర్ ఏదైతే పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసినందుకు కూడా డాక్టర్లకి మరీ ముఖ్యంగా పాపారావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇదంతా డాక్టర్స్ని కమ్యూనికేట్ చేసి ప్రతి హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా నేను పర్సనల్గా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా ఏకలవ్య చిల్డ్రన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను అనంత్ శ్రీనివాస్ రెడ్డి, జేసీఐ రాజమండ్రి 2025 ప్రెసిడెంట్. ఈరోజు చిల్డ్రన్కి మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరిగింది. ఇది షెల్టర్ వెనకాల ఉన్న హోమ్లీ గృహాల దగ్గర ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ దగ్గర జరపడం జరిగిందండి. ఈరోజు సుమారు 100 మందికి పైగా చిల్డ్రన్స్ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ మనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ మా జేసీఐ రాజమండ్రి తరపున కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమం దగ్గర నిర్వహించిన మా అమీర్ పాషా గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నామండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్ జరిగింది మన చిల్డ్రన్ వెనకాల ఉన్న ఆవ ఏరియాలో. అది కూడా ఏంటంటే జేసీ ఆధ్వర్యంలో. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ జస్ట్ కంటిన్యూ ఫర్ మోర్ ఆల్సో. అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీటికి కూడా చిన్నపిల్లలు కండక్ట్ చేస్తే కనుక మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఉంటుంది జబ్బుల నిర్ధారణ వీటికి కూడా. సో థ్యాంక్ యూ. Hello.
అడిగేసి చూడండి, అడిగేసి చూడండి అందరూ. సార్ ఫోటో తీసుకున్నారు, అలా ఉండండి. ఓకే 1 2 3 అనగానే థమ్స్ అప్ ఇలా చూపిద్దాం. 1 2 3